శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 2 స్కందాలు పూర్తి చేసి 3వ స్కందంలోని 29 భాగాలు చెప్పుకున్నాం. ఈ రోజున 30వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదేవాశిష్టాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇంకా బ్రహ్మాండ కోశం 10 ఇంద్రియాలు, మనస్సు, ఇంకా పంచభూతాలు అనే 16 వికారాలతో కూడి దీనికి బయట పృథ్వీ మొదలైన పంచభూతాలతో ఆవరింపబడి ఒకదానికన్నా ఇంకోటి 10 రెట్లు ఉండే ఆవరణాలు కలిగి 50 కోట్ల యోజనాల విస్తీర్ణమై విరాజిల్లుతూ ఉన్నది. ఇలాంటి బ్రహ్మాండం పరబ్రహ్మంలో విలీనమై పరమాణువులాగా కనిపిస్తుంది. లెక్కలేలన్ని మహాండ కోశాలు తన ఉదరంలో పొట్టలో పదిలపరుచుకొని పరమేశ్వరుడైన హరి పరమాణు రూపంతో ఆ బ్రహ్మాండ కోశంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అప్పుడే వికసించిన కమలాల లాంటి కళ్ళు కలవాడు, అంతం లేనివాడు, ఆదిదేవుడు, అక్షర పరబ్రహ్మము అయిన పరమాత్మ మహత్వం మొదలైన సమస్త కారణాలు అన్నింటికీ కూడా కారణమైనవి. అయినప్పటికీ వాటితో ఎటువంటి సంబంధం లేనివాడై పరమాత్మ పూర్ణుడైన విష్ణువు అనుపమానము అఖండమైన అద్భుత తేజస్సుతో విరాజిల్లే ఆ పరమ పురుషుణ్ణి, ఆ పరాత్పరుణ్ణి, ఆ మహావిష్ణువుని అభివర్ణించడానికి పద్మభవుడికి అంటే బ్రహ్మగారికి కానీ పరమేశ్వరుడికి కూడా సాధ్యం కాదు అని చెప్పి మైత్రేయుడు విదురుని చూచి మళ్ళీ అన్నాడు, కాలస్వరూపుడైన శ్రీహరి మహిమలను నీకు వినిపించాను, ఇంకా సృష్టి విశేషాలను కూడా చెప్తాను విను. బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించి నేను సృష్టిస్తాను అని సంకల్పించగానే మొట్టమొదట తామిశ్రము మోహము అనే అహంకారపూరితమైన దేహాభిమానం గల మోహం పుట్టింది. దేహాభిమానం వల్ల స్త్రీ సంభోగం, చందనం, పూలదండలు మొదలైన భోగాలపై ఆసక్తి గల మహామోహం ఆవిర్భవించింది. ఆ కోరికలకు విఘ్నం కలగ్గా కనిపించని గుడ్డితనం ఏర్పడింది. అదే అంధతామిశ్రం. శరీర మోహం వల్ల శరీర నాశన భయం, మృత్యుభీతి భయం ఏర్పడింది. ఇదే తామిశ్రం. పై అన్నింటితో మనసుకు సంచలనం ఏర్పడింది. ఇది చిత్త విభ్రమం. ఈ 5ంటికి అవిద్యా పంచకం అని పేరు. అవిద్యా పంచకంతో కలిసిన భూతకోటిని పుట్టించడం తాను చేసిన పాపకార్యమని బ్రహ్మ గుర్తించి మనస్సులో పశ్చాత్తాపం చెందాడు. స్వయంభువుడైన బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి ధ్యానించాడు. భగవద్ధ్యానం అనే అమృతం వల్ల ఆయన మనస్సు పావనమైంది. పవిత్రుడైన విధాత తన దివ్య దృష్టితో అస్కలిత బ్రహ్మచారులు, పరమపావనులు, సత్వగుణ సంపన్నులు, ధీరవరేణ్యులు, మాన్యులు అయిన సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులనే ఊర్ధ్వరేతస్కులైన కర్మలను సన్యసించిన ఆత్మజ్ఞానంలో నిష్ఠగల బ్రహ్మచారులు సృష్టించబడ్డారు. స్వయంభువుడైన బ్రహ్మ భగవదనురుక్తులైన వారిని చూసి మీ అంశాలతో ప్రజలను పుట్టించి ప్రపంచాన్ని వృద్ధి చేయండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు కూడా ప్రజాపతులే అన్నమాట. ప్రజల్ని సృష్టించడానికి ఏర్పడ్డ వాళ్ళు ప్రజాపతులు. అలా ఆ బ్రహ్మమానసపుత్రులు 4 పుట్టించాడు. ఆ చతుర్ముఖుడు అంటే బ్రహ్మదేవుడు పలుకులు వినగానే వాళ్ళకి నవ్వు వచ్చింది. సనక సనందనాథుడికి సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు వీళ్ళ 4 కలిపి సనక సనందనాథుడు అని పిలుస్తారు. వీళ్ళ 4 నవ్వు వచ్చిందట. మోక్షధర్మమైన ఆత్మజ్ఞానంలో నిష్ఠగలవారు, మోక్షాసక్తులు, శ్రీమన్నారాయణుడి యొక్క పరమభక్తులైన మనులు చతురాశ్విని అపహాస్యం చేస్తూ అంటే బ్రహ్మగారిని అపహాస్యం చేస్తూ ప్రపంచ నిర్మాణానికి ప్రతికూల వచనాలు పలికారు. మేము ప్రజాపతుల పని చేయము, ప్రజలను సృష్టించము అన్నారు. వారు తన ఆజ్ఞను ఉల్లంఘించినందుకు బ్రహ్మకు పట్టణారంత ఆగ్రహం వచ్చింది. అంటే ఇప్పుడు పిల్లలు కూడా తండ్రుల్ని వాళ్ళ మాట వింటల్లా. ఇది ఆది నుండి మొదలైందనమాట.
బ్రహ్మగారు బ్రహ్మమానస పుత్రులను పుట్టించింది వాళ్ళ ప్రజాపతులుగా ఉండండిరా, ప్రజలను సృష్టించిండ్రా అంటే వాళ్ళ మాట వినలేదుగా వాళ్ళు సనకసనందనాలు. అందువల్ల బ్రహ్మగారికి పట్టరారంత ఆగ్రహం వచ్చింది. బుద్ధిబలంతో ఆ ఆగ్రహాన్ని ఎంత నిగ్రహించుకున్నా ఆయన కనుబొమ్మల నడుమ నుంచి క్రోధస్వరూపుడై సమస్త దేవతలకు అగ్రేసురుడైన నీలలోహితుడు ఉద్భవించాడు. దేవతలందరికంటా ముందు పెట్టిన అతను జన్మిస్తూనే పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. ఆ విధంగా నీలం ఎరుపు రంగుతో దేవతలందరికన్నా ముందే పుట్టిన నీలలోహితుడు బ్రహ్మను చూచి రోధిస్తూ, జగత్తుకు తండ్రి అయిన ఓ దేవా, నేనెవరిని, నా పేరేమిటి, నా నివాస స్థానం ఏమిటి, నాకు పేర్లను పెట్టి స్థానాన్ని నిర్దేశించు అంటూ వెంటనే ప్రశ్నించాడు. అప్పుడు పద్మం నుండి పుట్టిన బ్రహ్మదేవుడు మంచి మాటలతో అతన్ని లాలిస్తూ అతని మాటలను మన్నించి, కుమారా, నువ్వు రుద్రుడవి, పుట్టినప్పుడు ఏడవడం వల్ల రుద్రుడు అనే పేరు నీకు రూఢమైపోయింది. పో, చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు, జలం, ఆకాశం, భూమి, ప్రాణం, తపస్సు, హృదయం, ఇంద్రియాలు అనే 11 కూడా నీకు నివాస స్థానాలుగా ఏర్పరుస్తున్నాను, పో అన్నాడు. అంతేకాదు నాయన, మన్యువు, మనువు, మహత్తు, శివుడు, ఋతధ్వజుడు, ఉరురేతస్కుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, స్వయం ప్రకాశ స్వరూపుడు, దృఢవ్రతుడు అని నీకు 11 నామాలు పెట్టేస్తున్నాను. అలానే ధీరత్వం, ధీ, బుద్ధి, వృత్తి, ఉశన, ఉమ, నియుత్, ఇంకా సర్పి, ఇలా, అంబిక, ఇరావతి, సుధ, దీక్ష అనే 11 మంది స్త్రీలు నీకు భార్యలుగా ఉంటారు. పూర్వం నిర్ణయింపబడిన పేర్లతో ఆయా స్థలాల్లో ఉంటూ నువ్వు అధికంగా ప్రజల్ని సృష్టించు, ఎందుకంటే నువ్వు ప్రజాపతివి అని విశ్వగురువు అయిన బ్రహ్మ ఆదేశించగా ఆ నియమం మేరకు రుద్రుడు బలంలోనూ, ఆకారంలోనూ, స్వభావంలోనూ తనతో సమానులైన ప్రజలను సృష్టించాడు. రేపు మనం 31వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గమహిమీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.